ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని, దేవునికి దగ్గరగా మీరందరూ రావాలని, దేవునికి మహిమను మీరందరూ కూడా అనుభవించాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు సమీపంగా ఉన్నారు కాబట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాం కదా. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్నారంటే మన ద్వారా దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారని గ్రహించాలి. ఈ భూమి మీద దేవుని ప్రజల ద్వారా దేవుడు తన ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఎప్పుడు ఆశిస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, లేఖనాలను పఠించడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన సేవలో మనందరం ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. కీర్తన గ్రంథం 84వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 84 and verse 7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం. ఇది ఒక చోట ఆగిపోయిన జీవితం కాదు, ఒక చోట నిలబడిపోయిన జీవితం కాదు, ఒక ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన సంచరిస్తూ అనేక మందికి మేలు చేశారని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. ఆయన అనేక మంది జీవితాలను స్పృశించి, దర్శించి వారికి మేలు చేశారు. క్రైస్తవ జీవితం ఒక ప్రవహించే ప్రవాహం లాంటిది, అనేక మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. 84వ కీర్తన కోరహు కుమారుల ద్వారా రచించబడిన కీర్తన. వారి జీవిత అనుభవాల్లోంచి అనేక విషయాలు రాసుకుంటూ వచ్చారు. తన తండ్రి దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి గతించిపోయాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మనం చదివితే కోరహు మరియు అతనితో పాటు ఉన్న బృందం 250 మంది ఏ విధంగా గతించిపోయారో ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. కానీ ఆ తిరుగుబాటు చేసిన గుంపులో కోరహు కుమారులు లేరు. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని వైపు చూస్తున్నారు. తండ్రి దారి తప్పిపోయాడని బిడ్డలు దారి తప్పిపోలేదు. వారు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టే కోరహు కుమారులు చావలేదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులరా, కొన్నిసార్లు చాలామంది తప్పులు చేయడానికి, పాపం చేయడానికి, దారి తప్పిపోవడానికి ఎవరెవరి మీద నెపాలు వేస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు సరిగ్గా లేరండి, అందరూ బట్టి నేను దారి తప్పిపోయానండి. లేదా మా బంధువులు సరిగ్గా లేరండి, వారు నన్ను ప్రక్కదారి పట్టించేశారండి. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క సరిగ్గా లేనందువలన నేను ప్రక్కదారి పట్టేశానండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే కోరహు కుమారులు లాంటి వాళ్ళకి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి దారి తప్పిపోయినా బిడ్డలు దారి తప్పిపోలా, దేవుని వైపు చూడడం ప్రారంభించారు కాబట్టి దేవుడు వారిని అసాధారణమైన రీతిలో ఆయన వాడుకున్నారు. ఈ 84వ కీర్తనలో వారు రాస్తూ అంటున్నాడు, దేవుని మందిర ఆవరణలు చూడాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. జీవం గల దేవుడు ఆయన మా దేవుడు, మా రాజు అని చాలా చక్కగా రాసుకుంటూ వస్తూ, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఆయన మందిరంలో నివసిస్తారో అలాంటి వారందరూ కూడా నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు శక్తిహీనుడు కాదు, నువ్వు దేవుని నామం పేరిట ప్రయాణం చేస్తున్నావు కాబట్టి, యేసు నామంలో నువ్వు నాటబడ్డావు గనుక అనుదినము కూడా దేవుడు నిన్ను బలపరిచి నానాటికి నిన్ను నడిపించగలిగినవాడు. నీ స్పిరిచువల్ గ్రాఫ్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కేదిగా ఉంటుంది. బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోతావు. ఎస్, వై వి నీడ్ స్ట్రెంగ్త్, వై వి నీడ్ పవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి మనకి ఎందుకు శక్తి కావాలి, ఆయన నుండి ఎందుకు మనం బలం కావాలి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ పాపాన్ని ఎదిరించడానికి, పాప సంబంధమైన అనుభవాలను ఎదిరించడానికి మనందరికీ దేవుని శక్తి అవసరమైనది. ఒకప్పుడు మనందరం పాప బంధకాల నుంచి విడుదల పొందాం, ఆత్మరక్షణ మనం పొందుకున్నాం. అయితే ఈ లోకంలో జీవించినంత కాలం కూడా, మహిమ ద్వారాలు మన కోసం తెరవబడేంత వరకు కూడా ఈ పాపంతో పోరాడుతూనే ఉండాలి. మనం పాపపు శక్తితో పోరాడుతూనే ఉండాలి. ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి రావాలి. దేవుడు మనకు బలాన్ని ఇవ్వాలి. పౌలు భక్తుడు అందుకనే అన్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. ఏంటి సమస్తం చేయగలను? ఈ బలం దేనికి ఉపయోగం అంటే దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశములో కష్టములు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఆయన కోసం నిలబడగలిగే శక్తి, బలాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు.
ఈరోజు మీలో చాలామంది అలాంటి శక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మీకు బలాన్ని ధరింపజేస్తున్నాడు. ఆమేన్. ఆయన మీకు బలాన్ని ఇస్తున్నాడు. ఆయన బలాభివృద్ధి పొందుచు వారు ప్రయాణం చేస్తున్నారు. వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిలో కనబడతాడు. మన గమ్యం, మన గమనం అదే దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ. ప్రతి ఒక్కరు కూడా దానిలో కనబడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఒకప్పుడు ఐగుప్తులో నివసించిన మనం, ఐగుప్తు బానిసత్వంలో బ్రతికిన మనం యేసు ప్రభువును అంగీకరించడం వల్ల, ఆయన ప్రేమను తెలుసుకోవడం వల్ల దేవుడు మనల్ని సియోన్లో ఆయన నాటుతున్నాడు. సియోన్లో మనందరం కనబడుతున్నాం. దేవుని దీవెనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం బలహీనంగా, నీ జీవితం అంతా కూడా విసిగి వేసారిపోయిన అనుభవాలతో, ఏ విధమైన ఆనందం లేక, సంతోషం లేక, ఆశీర్వాదం లేక ఉందేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ప్రభువా నువ్వే నా దేవుడు, నీవే నా రాజు ప్రభు అని దేవునికి మీ బ్రతుకుల్లో చోటు ఇవ్వగలిగితే, ఖచ్చితంగా దేవుడు మీకు బలాభివృద్ధి కలుగజేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి తన మహిమ కొరకు వాడుకోవడం మాత్రమే కాకుండా నిత్య సియోన్లో మనందరం సదాకాలం ఉన్నట్లుగా దేవుడు తనకి ఉద్దేశాలను మన జీవితాల్లో బయలుపరుస్తున్నారు. తన కృపను మన మీద వెల్లడి చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆ సాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కొర కుమారులు ప్రభువా, నీ సన్నిధిలో ఉండడాన్ని బట్టి వారి జీవాన్ని కలిగి ఉన్నారు. బలాభివృద్ధి పొందుతూ వారు ప్రయాణాన్ని చేస్తున్నారని నీ వాక్యంలో మేము చూసాం. అవునయ్యా, మా జీవితం ప్రయాణము, అనుదినము కూడా ప్రయాణం చేస్తూ అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేము మారాలని, మా గమ్యం దిశగా మేము సాగిపోవాలని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, పాపంతో పోరాడలేక, పాపాన్ని ఎదిరించలేని బలహీనతలు ఎంతమంది అయితే ఉన్నారో, వారందరినీ మీరే ముట్టి, బలపరిచి, ధైర్యపరిచి నూతన కార్యాలు జరిగించండి. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. నీ చిత్తాన్ని వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి ప్రభువా నీ మహిమను వారి మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.